హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అమావాస్య. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం అండి. అదేవిధంగా ఈరోజు ఈ నక్షత్రం ఉగ్ర నక్షత్రం. సో ఉగ్రదేవత నామాన్ని జపించాలి. శ్మశాన నామాన్ని కానీ అజేయకపాత్ లేదా నామాన్ని ఘోర నామాన్ని జపించాలి. ఓం అఘోరరుద్రాయ నమః, ఓం అఘోరరుద్రాయ నమః, ఓం అఘోరరుద్రాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన శత్రు విముక్తి కలుగుతుంది. అలాగే అపజయాలు అనేవి మనకు ఉండవు. మానసికంగా శారీరకంగా ఎవరైతే బాధపడుతున్నారో, భౌతికంగా ఆంతరికంగా ఎవరికైనా బాధలు ఉంటే అవి విముక్తి అవుతాయి. ఎవరైనా వ్యసనాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే ఆ వ్యసనాల నుంచి బయటపడవచ్చు. దయచేసి అందరూ కూడా నమ్మకంతో ఈ నామాన్ని ఈ రోజంతా జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మన మనసుకు బుద్ధికి తగినట్లుగా ఉంటూ ఉంటాము. మనసు చెప్పినట్లు వింటే కష్టాల పాలవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే బుద్ధి చెప్పినట్టుగా ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. మనసు ఒకదాన్ని చూసి ఇష్టపడుతుంది, కళ్ళు దాని వైపు మల్లుతాయి, నోరు దాన్ని తినాలి అని ఆశపడుతూ ఉంటుంది. చివరికి అది బాగా లేకపోతే తిరిగి బాధ అనేది మనసుకే కలుగుతుంది. అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఎండ్ అవుతుంది. సో మనసు ఇష్టం వచ్చినట్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది. చివరికి ఏదో ఒక దగ్గర ఆగిపోయి బాధపడుతూ ఏడుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తుంది. అదే బుద్ధితో ప్రయాణం చేస్తే ప్రతి సమస్యను ఈజీగా తీసుకుంటారు. ఫ్యూచర్ కోసం ప్రతి కర్మను ఆచరిస్తూ బుద్ధితో చేసేదానికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మనసును మనం బుద్ధితో కంట్రోల్ చేసుకోవాలి. కర్మ అంతే, పాపం అంతే, పుణ్యం కూడా అంతే. ప్రతిదీ కూడా తిరిగి చేరుతుంది. కఠిన పరిస్థితుల్లో అయినా సరే మనం కృతజ్ఞతగా బ్రతకాలి. మనకు లభించిన దాంతో ఎవరైతే కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో వారిని ప్రకృతి శిక్షిస్తూనే ఉంటుంది, వారిని ఏడిపిస్తూనే ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. రేపు నిత్య పరిష్కారంలో రేపు ఉగాది కాబట్టి అభ్యంగన స్నానం చేయాలి. ఎవరైతే కుమారీలు, బ్రహ్మచారులు, వివాహం కాని వారు, పుష్యవతులు అయిన వారు ఉంటారో వారందరూ తూర్పు దిశలో కూర్చుంటే తల్లిదండ్రులు వారి శరీరానికి నూనె రాపించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకి కుంకుమ పెట్టి అక్షింతలు వేస్తారు. తదుపరి పెద్దల ఆశీర్వాదాలు పాద నమస్కారం చేసి తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల తలపై, భుజాలపై, చెవులపై, వక్షస్థలంపై, నాభిపై, కాళ్ళు, చేతులు, పాదాలపై నూనెను రాయాలి. తదుపరి మీరంతా నూనెను ఒళ్ళుకు రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి ద్వారానికి తోరణం కట్టాలి. వేపాకులను కూడా కట్టాలి. రేపు గురువారం బృహస్పతి, పసుపు కమ్ములతో కూడా తోరణం కట్టచ్చు. ఇంకా వీలైతే రత్నాలతో కూడా ద్వార తోరణం కట్టుకోండి. రేపు బ్రహ్మగారి ఆజ్ఞతో దేవతలు అందరూ కూడా భూమిపైనకు సంచరిస్తూ ఉంటారు. ముక్కోటి దేవతలందరూ కూడా భూమికి విచ్చేసేది 2 రోజుల్లో. అది ఒకటి ఉగాది పర్వదినం, రెండవది కార్తీక పౌర్ణమి. సో దయచేసి రేపు అందరూ ధర్మ కార్యాలను ఆచరించాలి. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలీదు. స్నేహితుని రూపంలో, కొడుకు రూపంలో, భర్త రూపంలో, పక్క వాళ్ళ రూపంలో, ఇలా ఏ విధంగానైనా రావచ్చు. దయచేసి రేపు ఏదైనా మంచి ధర్మ కార్యాన్ని చేయండి. అదేవిధంగా రేపు ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అసలైతే ధర్మశాస్త్రంలో ఉగాది పచ్చడి నింబకలంద భక్షణం అంటే వేపాకులు ప్లస్ వేప పువ్వు, అదేవిధంగా బెల్లం కలిపిన నీరు. వేపాకులు దుఃఖానికి సంకేతం, బెల్లము సుఖానికి సంకేతము. చేదు తీపిల కలయిక. రాబోయే ఈ సంవత్సరం మొత్తం నేను కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తాను అని చెప్తూ దీన్ని మనం స్వీకరిస్తాము. దీన్ని స్వీకరించేటప్పుడు ఒక శ్లోకం కూడా ఉంటుంది అండి. ఆ శ్లోకం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణం. మళ్ళీ చెప్తున్నానండి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణం.
సో ఇలా ఈ శ్లోకాన్ని చదువుతూ మీరు తీసుకోండి. ఇక మనం షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాము. అంటే 6 ఋతువులకు సంకేతంగా 6 ఋతువుల్లో వచ్చే పనులను సమానంగా స్వీకరిస్తూ ఈ 6 ఋతువుల్లో వచ్చే కష్ట సుఖాలను మనం ఒకేలా స్వీకరిస్తామని చెప్పడం కోసం ఈ విధంగా స్వీకరిస్తాము. ఇంకా రేపు ఉదయం సూర్యోదయానికి ముందే శరీరానికి ఆయిల్ రాసుకొని స్నానం చేయడం వలన అపకంటకాలు అపవాదులు తొలగిపోతాయి. ఆయుష్ అనేది పెరుగుతుంది. రేపు గురువు అనుగ్రహం వలన పద్మక యోగం ఏర్పడుతుంది. గురువు సంతానకారకుడు, ఉద్యోగకారకుడు, పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు లభించడానికి కారణమవుతాడు. గురువు నెయ్యిలో ఉంటాడు, స్వర్ణంలో ఉంటాడు. గురువుకి ఇష్టమైంది పెరుగన్నం, అదేవిధంగా గంధంలో, సువర్ణ పీతాంబర వస్త్రాల్లో ఉంటాడు. రేపు వీలైతే వీటిలో ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే రేపు ఉదయం ఇవేవి కాకపోతే చెంబులో నీళ్లు వేసుకొని అందులో గంధము వేసి మీ సంకల్పాన్ని తలుచుకోండి. గృహయోగం అయితే గృహయోగం, భూయోగం అయితే భూయోగం, మీకు ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని తలుచుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించుకోవాలి. తదుపరి 9 ప్రదక్షిణలు చేసి 2 నిమిషాలు రావి చెట్టు కింద కూర్చొని మీ సంకల్పాన్ని 9 సార్లు మనసులో అనుకొని రావాలి. వృక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు, కేవలం నీళ్లు సమర్పించుకొని రావాలి. ఇక ఎవరైనా మానసిక బాధ పడుతుంటే, అదేవిధంగా ఎవరైనా కూడా నమ్మక ద్రోహానికి గురయ్యి ఉంటే, అలాగే అవమానాల పాలవుతుంటే వాటి నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం నీళ్ళల్లో భస్మాన్ని కలిపి శివుడికి అభిషేకం చేయాలి. తదుపరి శివలింగాన్ని మంచిగా అలంకరించి 108 సార్లు ఓం నమః శివాయే అనే నామాన్ని కానీ లేదా శివ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేస్తూ ఆ శివలింగానికి భస్మార్చన చేయాలి. ధూప దీప నైవేద్యాల అనంతరం ఆ భస్మాన్ని చేతిలోకి తీసుకొని మీ సంకల్పాన్ని మనస్సులో మననం చేసుకొని నుదిటిన భస్మాన్ని ధరించాలి. ఈ విధంగా చేసినట్లయితే మానసిక వేదన, అలాగే అవమానాలు, అదేవిధంగా నమ్మక ద్రోహం అన్నీ కూడా దూరం అవుతాయి. ఉగాది రోజు ఉగాది రాశి ఫలాల గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.